హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ తెలుసు కదా, మన ఛానల్లో స్టైలింగ్ సిరీస్ స్టార్ట్ చేసామని. డే 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ట్యాగ్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి డే 2 అనమాట. డే 2 రోజు నేను సెలెక్ట్ చేసుకునే శారీ ఇది. మంచి డ్యూయల్ షేడ్ ఉంటుంది అండ్ సిల్వర్ థీమ్లో తీసుకున్నాను. డే 1లో గోల్డ్ కదా, ఇది సిల్వర్ థీమ్లో తీసుకున్నాను. అండ్ ఇదైతే నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి. శారీ డ్రేప్ చేసాకైతే ఇలా ఉంది నా లుక్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ నా సింపుల్ మేకప్ అయితే వేసుకుంటాను. ఈ వీడియోలో చేస్తే చాలా లెంతీ అయిపోతుంది. సో ఫస్ట్ బేసిక్ మేకప్ అయితే వేసేసుకున్నాను. అందరికీ తెలిసిన మేకప్ నేను రెగ్యులర్గా వేసుకునేది. అండ్ ఈరోజు మాత్రం ఐ ప్యాలెట్ చేంజ్ చేశాను అనమాట, ఐ షాడో. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర 3 టైప్స్ ఆఫ్ వడ్డానం ఉన్నాయి, అవే చూపిస్తున్నాను. అండ్ దీనికి తగ్గట్టు జ్యువెలరీ సెట్ కూడా నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ హారము, పాపడి బిల్ల అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. నాకు ఎందుకో ఇది కొంచెం సెట్ అవ్వదు అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి చోకర్ అండ్ కొంచెం లాంగ్ హారం ఉంది నా దగ్గర, ఇవి సెట్ అవుతాయి అనిపించింది. బట్ ఇవి కూడా నాకు ఏమో ఇంకో ఆప్షన్ చూద్దాం అనిపించింది. ఈ వడ్డానం పెట్టుకుంటే నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఇక్కడ వడ్డానం చూస్తున్నారు కదా, ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. 2 తీసుకున్నాను, ఒకటి గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్ అనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను. 100 రూపీస్కి 2 వచ్చాయి. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న చోకర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 120 రూపీస్ ఏమో ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర 3 టైప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏ సెట్ అవుతుందో ఇక్కడ చూస్తున్నాను. నాకు ఎందుకో ఈ బటర్ఫ్లై దానికంటే ఇవి లాంగ్వి చాలా బాగున్నాయి అనిపించింది. సో అవి చేంజ్ చేసేసాను అనమాట. సో నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను హెయిర్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను జడ వేసుకుందాం అనుకుంటున్నాను సౌరము, బట్ నాకు ఎందుకో సెట్ అవ్వదు. హెయిర్ లీవ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తున్నాను. సో అందుకే హెయిర్ లీవ్ చేశాను అనమాట. నా దగ్గర ఈ బ్రష్ ఉంటే ఈ బ్రష్తో అయితే కోమ్ చేస్తున్నాను. మంచి వాల్యూమ్ని ఇస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చేస్తున్నట్టు మీరు కోమ్ చేస్తే మంచి వాల్యూమ్ని ఇస్తుంది. సో చూసారు కదా, నా లుక్ చాలా నచ్చిందనమాట. చాలా బాగుంది. ఇక్కడ అక్కి కూడా అలా చేస్తుంది అనమాట. కొంచెం బ్రష్ పెట్టుకుంటే బాగుంటుందా అని చూస్తున్నాను, బట్ ఎందుకులే ఓవర్గా మేకప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంత మంచి లుక్ చూసాక నాకు ఎందుకో డ్యాన్స్ చేయాలనిపించింది. అందుకే డ్యాన్స్ చేస్తున్నాం నేను వాళ్ళకి. నాకు చాలా ఇష్టం డ్యాన్స్ చేయాలంటే. అండ్ ఇక్కడ అంతా చేంజ్ చేశాను కానీ బ్యాంగిల్స్ ఏం చేయలేదు కదా. ఈ బ్యాంగిల్స్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నానండి. మెటల్ బ్యాంగిల్స్ నాకు 250 అలా అరౌండ్ పడింది అనమాట. 12 షేడ్స్ వచ్చాయి, అన్ని డార్క్ షేడ్స్ అనమాట. మంచిగా సెట్ అవుతాయి. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. నేను వెంబటే తీసేసుకున్నాను. అండ్ ఇది మొత్తం నా అవుట్ఫిట్ అనమాట. అవుట్ఫిట్ మొత్తం మీషో అనమాట, శారీ ఒక్కటి తప్ప. సో ఈ బ్యాంగిల్ బాక్స్లో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఒక 2 సెట్స్ మాత్రం కాదు. సో నేను లక్కీ కోసం కూడా ఒక బ్యాంగిల్స్ బాక్స్ తీసుకున్నాను. లక్కీవి చాలా ఉండే బ్యాంగిల్స్, లక్కీకి ఒకటి నాకు ఒకటి. అండ్ బ్యాంగిల్స్ ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను. మెటల్ బ్యాంగిల్స్ అండి, చాలా డ్యూరబుల్గా ఉంటాయి. మంచి డార్క్ షేడ్స్లో అయితే వచ్చాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తానన్నమాట. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి సెకండ్ లుక్.